చుక్కాపూర్ గ్రామం చిన్ననాటి మిత్రుడు వీరేష్. ఈరోజు గతంలో వీరేష్ జైల్లో ఉంటే మేము ఊళ్ళో ప్రచారం చేసాం. వీరేష్ను తొక్కేయాలని అనేక కోణాల్లో ఆలోచన చేసిన సందర్భాలు సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషపడుతూ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి ఈ గ్రామంలో ఏ పేద వ్యక్తికి ఆపద వచ్చినా నేనున్నానని చెప్పే వ్యక్తిత్వం ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఏండ్ల నుంచి కష్టపడుతూ పార్టీ కొరకు పనిచేసిన అందరూ నాయకుల ఆధ్వర్యంలో చుక్కాపూర్ గ్రామంలో వీరేష్ను గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పకుండా పేదవాళ్లకు అండగా ఉంటామని, గ్రామానికి అన్యాయం చేయమని, ఈ వచ్చే 5 సంవత్సరాల పార్టీ పదవి కాలంలో పార్టీ మారనని, కష్టం వచ్చినా ఆపదొచ్చినా నన్ను గెలిపించిన నాయకులకు కూడా గౌరవంగా ఉంటానని, వాళ్ళ గౌరవాన్ని నిలబెడతానని తమ్ముడు వీరేష్ నాకు చెప్పడం జరిగింది. మరి అదే విషయాన్ని మీ గ్రామంలోని నడిబొడ్డులో ఈరోజు కార్యకర్తలందరి సమక్షంలో పార్టీలో చేరుతున్న సందర్భంగా ప్రమాణం కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు తమ్ముడు వీరేష్ చేయి ముందలు పెట్టి ప్రమాణం చేస్తాడు. నేను మేకం వీరేష్ చుక్కాపూర్ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నాను. నన్ను గెలిపించినట్లయితే వచ్చే 5 సంవత్సరాల కాలం నా కొరకు కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు విధేయతగా ఉంటానని, వాళ్ళ గౌరవం నిలబెట్టే విధంగా ఉంటానని, గ్రామానికి అన్యాయం జరిగే కార్యక్రమాలలో నేను పాల్గొననని, ఖచ్చితంగా ఏ పేదవాడికి ఆపద వచ్చినా నేను ముందుండి గ్రామ పెద్దల సహకారంతో నా వ్యక్తిగతంగా వాళ్ళకు సహకారం చేస్తానని, వచ్చే 5 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటాను. మీరున్నా మేము కూడా తమ్ముడు, నేను కూడా జాయిన్ అయిన రోజు నా జీవితం ఉన్నంత వరకు, ఇప్పటి వరకు అన్ని పార్టీలు మారినమో ఉన్నామో పోయినామో, కేసీఆర్ గారిని వదిలిపెట్టాము. ఈ జీవితం ఉన్నంత వరకు నా తల్లి మీద ప్రమాణం చేసిన, దేవుడి మీద ప్రమాణం చేసి గ్రామానికి మంచి చేస్తా, పేదవాళ్ళకు అండగా ఉంటానికి ప్రమాణం చేయాల్సిన బాధ్యత. ఒక సర్పంచ్గా గ్రామంలో ప్రజలందరూ మనను ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజలకు మనకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునే బాధ్యత. ఒక సమిధ కావాలా, జీవితం మీకు ఒక మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది, ఈ అవకాశాన్ని వచ్చే 5 సంవత్సరాలల్లో నువ్వు నిలబెట్టుకోవాలని కోరుతున్నా. నేను ఈ 5 సంవత్సరాలలో పేద ప్రజలకు అండగా ఉంటానని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానని, గ్రామంలో ప్రతి పేదవాడికి సహాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను ఇంతే సాక్షిగా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, నాయకులు ఉన్నారు, తమ్ముడు వీరేష్ ఉన్నాడు, గ్రామంలోని మహిళలు ఉన్నారు. మీ గ్రామానికి పూర్తి అండగా ఉంటాం. కేవలం రాజకీయాలు ఉన్నప్పుడే గ్రామాలలో వచ్చే వ్యక్తులం కాదు. 10 మందికి ఆపద వచ్చినప్పుడు కూడా రాజకీయాల్లో ఉండే వ్యక్తులం. మీకు ఏ ఆపద వచ్చినా తమ్ముడు వీరేష్ ఇంకా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో, మీ అందరి నాయకత్వంలో నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని నేను కూడా ప్రమాణం చేస్తున్నా. మీ అందరి మధ్య వీరేష్ నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి పిలుపు, శ్రీనివాస్ రెడ్డి పిలుపు.
జై తెలంగాణ జై తెలంగాణ వెంకటేశ్వర నాయకత్వం వెంకటేశ్వర నాయకత్వం శ్రీనివాసరెడ్డి నాయకత్వం వీరేశ్వర నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు చివరిగా అంటే ముందర చాలా రోజులు ఇంకా 10 రోజులు ఉంది కార్యక్రమాలు చేసేది. ఈరోజు